ఏ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మనల్ని విడిచిపెట్టలేదు. మీరు కన్నారు పిల్లల్ని, వారు ఎటు వెళుతున్నా మీ ఆలోచన అంతా వాళ్ళ మీదే ఉంటుంది, మీ యొక్క దృష్టి అంతా కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీరు కన్నారు కనుక, వాళ్ళు మన వారసులు కనుక వాళ్ళ మీద మన దృష్టి ఏకాగ్రత మన వాళ్ళ మీద నిలుపుతాం. దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? ఎల్లప్పుడూ ఆయన మనల్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆకాశం నుంచి ఆయన అందరినీ పరీక్షిస్తూనే ఉన్నాడు. నరులందరి పట్ల ఆయన దృష్టి సారిస్తూనే ఉన్నాడు. అందరిని గూర్చి ఆయన తెలుసుకుంటూనే ఉన్నాడు. అంటే మనందరిని గూర్చి ఆయన పరీక్షిస్తున్నాడు. ఇలా ఒక్కరు కాదు, ముగ్గురు పర్యవేక్షణలో ఉన్నాం మనం. అంటే మన కొరకు శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అంటే పరలోకంలో వీళ్ళు కాక ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. మన కుటుంబం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైనా మన కింద పరిచారం చేయడానికి మాత్రం కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఎవరి మీద ఉంది? మీ మీదే. ఏమండి, ఎంతమంది మీకోసం చూస్తున్నారంటే మీరెవరు? ఒక సీఎం వచ్చాడు అనుకోండి, ఓ ఎంతమంది, ఎన్ని కళ్ళు చూస్తాయి ఆయన్ని. ఒక సినిమా యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ వచ్చాడు అనుకోండి, ఎంతమంది చూస్తారు ఆయన్ని? అందరి నేత్రాలు అతని మీద ఉంటది దృష్టి. ఇప్పుడు ఈ విశ్వంలో తండ్రి దృష్టి, కుమారుడి దృష్టి, పరిశుద్ధాత్మని దృష్టి, కోటాను కోట్ల దేవదూతల దృష్టి ఎవరి మీద ఉంది? మీ మీదే. అంటే మీరు ఏదో సాధించాలన్నమాట ఆయన కోసం. అంత పెద్ద ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అంటే మీరు ఎంత భాగ్యవంతులండి.